అందరికీ నమస్కారం. మనం ప్రతిరోజు చూస్తున్న జాతీయ పతాకం సరిగ్గా 1947 జూలై 22న అధికారికంగా ఆమోదించబడింది. భారతదేశ జాతీయ పతాకం వెనుక ఒక తెలుగు మహనీయుడి కృషి ఉందని మీకు తెలుసా? అవును, మన భారత త్రివర్ణ పతాక రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య గారు. ప్రతి తెలుగు వ్యక్తి గర్వపడాల్సిన మహానుభావులు. పింగళి వెంకయ్య గారు 1876 ఆగస్టు 2న నేటి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆయనకు దేశభక్తి, విజ్ఞానంపై ఆసక్తి ఉండేది. సైన్యంలో కూడా ఆయన సేవలందించారు. అనేక దేశాలను సందర్శించి ప్రపంచంలోని వివిధ దేశాల జాతీయ పతాకాలను ఆయన క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. అప్పట్లో భారతదేశానికి ఒక ప్రత్యేక జాతీయ పతాకం అవసరమని ఆయన భావించారు. ఎన్నో సంవత్సరాల పరిశోధన తర్వాత ఆయన అనేక నమూనాలను రూపొందించారు. 1921లో మహాత్మా గాంధీ గారికి తన పతాక నమూనాను చూపించారు. గాంధీజీ కొన్ని సలహా సూచనలను ఇవ్వడం జరిగింది. ఆ సూచనలతో రూపుదిద్దుకున్న పతాకం తర్వాత మరిన్ని మార్పులతో నేటి త్రివర్ణ పతాకంగా అభివృద్ధి చెందింది. 1947 జూలై 22న భారత రాజ్యాంగ సభ అధికారికంగా త్రివర్ణ పతాకాన్ని భారత జాతీయ పతాకంగా ఆమోదించింది. స్వాతంత్ర్యం రాకముందే మన దేశానికి ఒక గుర్తింపుగా ఈ పతాకం నిలిచింది. ఇప్పుడు మనం త్రివర్ణ పతాకంలోని ప్రతి రంగు అర్థాన్ని తెలుసుకుందాం. కాషాయ రంగు, ఇది ధైర్యానికి, త్యాగానికి, దేశ సేవకు ప్రతీక. తెలుపు రంగు, శాంతి, సత్యం, నిజాయితీకి ప్రతీక. ఆకుపచ్చ రంగు, ప్రకృతి, అభివృద్ధి, సుసంపన్నతకు ఇది ప్రతీక. ఇక మధ్యలో ఉండే నీలిరంగు అశోక చక్రంలోని 24 ఆకులు ధర్మం, న్యాయం, కర్తవ్యం మరియు నిరంతర ప్రగతిని సూచిస్తాయి. మిత్రులారా, మనం జాతీయ పతాకానికి సెల్యూట్ చేస్తున్నప్పుడు కేవలం ఒక జెండాకు గౌరవం ఇవ్వడం కాదు, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన వీరులను, ఆ పతాకాన్ని రూపుదిద్దిన మహనీయులను కూడా స్మరిస్తున్నాం. ఒక తెలుగు వ్యక్తి రూపొందించిన పతాకం నేడు ప్రపంచవ్యాప్తంగా 140 కోట్లకు పైగా భారతీయుల గర్వకారణంగా ఎగురుతుంది. ఇది ప్రతి తెలుగువాడు గర్వించాల్సిన విషయం. అందుకే మన పిల్లలకు పింగళి వెంకయ్య గారి గురించి చెప్పాలి. మన భారత జాతీయ పతాకం వెనుక ఉన్న చరిత్రను వారికి తెలియజేయాలి. ఇదే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి. జై హింద్.